హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్కి స్వాగతం. నేను మీ శైలజానండి. ఈరోజు నేను మినపప్పుతో మురుకులు చేయబోతున్నానండి. అది ఎలా చేస్తానో చూడండి. నేను ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నానండి. కేజీ బియ్యం పిండికి ఈ కప్పుతో మినపగుండ్లు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కడిగి ఒక గిన్నెలో వేసుకొని కడిగి నానబెట్టుకుంటానండి. ఒక గంట సేపు నానబెడతానండి ఈ పప్పుని. గంట సేపట్లో చాలా బాగా నానిపోతుంది, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా కడిగేసి నానబెడతానండి. ఇప్పుడు ఈ పప్పు నానిపోయిందండి. దీన్ని కుక్కర్లో వేసుకుంటున్నానండి. ఇలా కుక్కర్లో వేయడం వలన ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. మనం నానబెట్టిన మినపగుండ్లు కూడా డైరెక్ట్ పేస్ట్గా పట్టుకోవచ్చండి. కాకపోతే అలా పట్టడం వలన కొంచెం ఆయిల్ పీల్చుకుంటుందండి. ఇలా చేయడం వలన ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. అందుకని నేను ఇలానే చేస్తాను. పప్పు ఉడికిపోయిందండి. మామూలు మిక్సీ పట్టుతుందండి. పేస్ట్ చేస్తుంది పప్పుని. ఇప్పుడు నేను ఈ కేజీ బియ్యం పిండిలో మిక్సీ పట్టిన మినప పిండిని వేస్తున్నానండి. పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి. ఒక చెంచా ఓమ వేసుకున్నానండి. నువ్వులు, ఓమ వేయడం వలన మురుకులు చాలా బాగుంటాయి. ఒక చెంచా కారం వేసుకుంటానండి. మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఒక చెంచా సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ చూసి తర్వాత వేసుకోవచ్చు. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుతాను. ఈ పిండిలో ఈ పేస్ట్ అంతా బాగా కలిసిపోయి పొడి పొడి అయ్యేలాగా కలుపుతానండి. నేను ఇది వరకు చేసేటప్పుడు బియ్యంలోనే మినపప్పు వేసుకునేదాన్నండి పిండి పట్టించడానికి. అలా పట్టడం వలన జిగురు జిగురుగా ఉండి అసలు చేయడానికి చికాకుగా అనిపించేది. ఇలా ట్రై చేశాను. నాకు ఇలా బాగా నచ్చిందండి. అందుకు ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పిండిని చల్లటి నీళ్ళతో కాకుండా నీళ్లు మరగబెట్టి కలుపుతున్నానండి. ఇలా కలపడం వలన మురుకులు చాలా కరకరలాడుతూ వస్తాయండి. నీళ్ళకు బదులు నూనె కూడా వేడి చేసి వేసుకోవచ్చండి. అలా కూడా వేసుకున్న మురుకులు చాలా బాగా వస్తాయి. డైరెక్ట్‌గా చేయి పెట్టకుండా స్పూన్‌తో కలుపుతున్నానండి. ఎందుకంటే నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి. నీళ్లు చూసుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువైతే పిండి జారుగా అయిపోతుంది. అందుకని చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత ఒకసారి నేను చేయితో బాగా కలుపుతానండి పిండిని. పిండి బాగా మొత్తం కలిసేలాగా బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలండి. అలా కలపడం వలన మురుకులు మనకి ఈజీగా వస్తాయి. చూడండి, ఇలా బాగా గట్టిగా కాకుండా, బాగా జారుడుగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే మురుకులు చాలా బాగా వస్తాయి. నూనె కూడా అస్సలు పీల్చుకోదండి. నేను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు మురుకులు ఎలా వస్తాయో చూడండి. చాలా బాగా వస్తాయండి. ఈ మురుకులు చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయండి. ఎంత బావుంటాయంటే అంత బావుంటాయండి. మీరు ట్రై చేయండి ఒకసారి నా వీడియోని. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు నేను ఈ మురుకులని ఇందులో వేసుకుంటాను. ఈ జల్లిగంటకి ముందు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి. దానివలన మురుకులు మనం పొయ్యగానే అస్సలు అతుక్కోదండి. దాంట్లో నూనెలో జారిపోతుంది. ఇప్పుడు దీన్ని మనకు ఎలా నచ్చితే అలా కాల్చుకోవచ్చండి. కొంతమందికి బాగా ఎరుపుగా ఉంటే నచ్చుతుంది. కొంతమందికి కొంచెం తెల్లగా ఉంటే నచ్చుతుంది. మీ టేస్ట్‌కు తగ్గట్టు మీరు కాల్చుకోండి. నేను మాత్రం ఇలా కాలుస్తున్నానండి. తీసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. మరొకటి కూడా వేస్తున్నాను చూడండి. మురుకులు ఎంత సాఫ్ట్‌గా కనిపిస్తున్నాయో అండి. ఇలా పిండి నానబెట్టి, పప్పు నానబెట్టి మిక్సీకేసి పట్టుకోవడం వలన ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదండి మురుకులకి. ఇలా కలర్ మారితే సరిపోతుందండి. మా అమ్మలు కూడా మురుకులు పోస్తా అంటుంది కానీ, తనకి పోయడానికి రావట్లేదండి. ట్రై చేస్తుంది కాపోతే. మురుకులు కాలిపోయినాయండి. ఒకసారి తిప్పుదామండి వాటిని.
మనం ఇవి కాలేలోపు అక్కడ వేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. దీనికి మంట కూడా ఎక్కువగా పెట్టుకోనవసరం లేదండి. మీడియంగా పెట్టుకొని చేస్తే చాలా బాగా కాలుతాయి మురుకులు. మెత్తగా అనేది అస్సలు ఉండవండి. మినపప్పు చాలా బలం కాబట్టి నేనెప్పుడు ఇలాగే చేస్తానండి. శనగపప్పుతో చేసుకోవచ్చు, బొబ్బర పప్పుతో చేసుకోవచ్చు. ఇలా చాలా రకాల పప్పులతో చేసుకోవచ్చండి. కానీ మినుముల కంటే బలమైనది ఏది కాదు కాబట్టి నేనెక్కువగా మినపప్పుతోనే చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మురుకులు ఎలా తుంచితే ఎలా విరుగుతున్నాయో పొడి పొడిగా అయిపోతున్నాయండి. ఆయిల్ అనేది అస్సలు లేదండి. చూడండి, చేతికి ఆయిల్ అనేది అస్సలు అంటట్లేదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దామండి. మా అమ్ములు తిని టేస్ట్ బాగున్నాయి అని అంటుందండి. బాయ్ ఫ్రెండ్స్.